దీంట్లో వీళ్ళు ఎక్కడ ఉన్నారా? ముస్లింలు ఉన్నారా? కాదు క్రైస్తవులు కాదు. ఉన్నారా? దీని బాధితులను పరామర్శించిన వీళ్ళు ఏమైనా వెళ్ళిందా? అసలు చేసే ఘటనలే ఎక్కడ బాధితుల పక్షాన కాకుండా నిందితుల తరఫున వస్తుంటారు వాళ్ళు. నేను చూడండి, అత్రాసులో ఓ దళిత అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసి చంపేస్తే ఎవరి తరఫున నిలబడ్డారు? గ్యాంగ్ రేప్ చేసిన నలుగురిట్లో ఇద్దరు బీజేపీ నాయకుల పిల్లలుంటే వాళ్ళు జైలుకు పోతే వాళ్ళు ఇడిపించుకొచ్చేటువంటి పని, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను పూలదండలు వేసి ఊరేగించే పని చేశారు. ఇంతెందుకు బయట రాష్ట్రాల గురించి చెప్పాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిర్యాలగూడలో 2018లో పెరుమాన్ల ప్రణయ్ని హత్య చేయించాడు మారుతిరావు ₹1 కోటి సుపారీ ఇచ్చి. విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ 3 సంస్థలు మారుతిరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ దాకా ర్యాలీ పెట్టారు. 400-500 మందిని సమీకరించి వైశ్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దానికి వాళ్ళందరూ ర్యాలీ పెట్టారు. ఎందుకు ర్యాలీ పెట్టారని చెప్పేసి అంటే, వీళ్ళంతా అదనా దళితుడు వాడు మా కోమట్ల పిల్లని చేసుకోవాలని చెప్పేసి అనుకోవడం కాకుండా ఆ కుటుంబాన్ని అంతా నాశనం చేసిండు. మంచిగా బతుకుతున్నటువంటి కుటుంబాన్ని నాశనం చేసిండు ప్రణయ్. కాబట్టి వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళ తండ్రి మీద అంటే బాలస్వామి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ర్యాలీ పెట్టారు. అంటే ₹1 కోటి సుపారీ ఇచ్చి చంపిన హంతకుల తరపున ఆర్ఎస్ఎస్ నిలబడ్డది, విహెచ్పి నిలబడ్డది, బజరంగ్ దళ్ నిలబడ్డది. నేను ఇప్పుడు ఈ 1,20,000 బాధితులు ఎవరైతే ఉన్నారో అయినటువంటి వాళ్ళ తరఫున ఉండమని కూడా నేను వాళ్ళ వైఖరి అదైతే, కానీ నిందితుల తరపున ఉన్నారు. బాధితుల తరపున ఈ కేవీపీఎస్, సామాజిక సంఘాలు, అక్కడక్కడ కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. కానీ నిందితుల తరపున, హంతకుల తరపున ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ నిలబడ్డటువంటి అనేకం ఉన్నాయి ఘటనలు. మీరు చూసుకోండి. ఉన్నావు కేసులో వాళ్ళు ఎక్కడున్నారు? బిల్కిస్ బానో కేసులో ఎక్కడున్నారు? హత్రాస్ కేసులో ఎక్కడున్నారు? మీరు చెప్పండి. ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి చెప్పండి మీరు. అందుకని పాయింట్ ఏమిటంటే, ఈ 1,20,000 ఘటనలు చేస్తున్నటువంటి వాళ్ళు క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు. నా ఇంకా కీలకమైనటువంటి పాయింట్ ఏమిటంటే, పాకిస్తాన్ ఇండియాకు మధ్యలో బార్డర్లో సైనికులు ఒక ఏడాదిలో ఎంతమంది చనిపోతుందో, ఎంతమంది మీద దాడి జరుగుతుందో లెక్కలు తీయండి. భారతదేశంలో పుట్టినటువంటి దళితుల మీద దాడులు ఎన్ని జరుగుతున్నాయో లెక్కలు చేయండి, హత్యలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కలు చేయండి, గ్యాంగ్ రేపులు ఎన్ని జరుగుతున్నాయో లెక్కలు తీయండి. సిరప్ దళిత్ ఓన్లీ దళితుల మీద నేను చెప్పేది చెప్పండి. కుల దురహంకార హత్యలు 2014 నుంచి 154 కుల దురహంకార హత్యలు తెలంగాణ గడ్డ మీద జరిగాయి. ఈ 2014 నుంచి డాటా ఉంది మా దగ్గర. 154 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కాబడ్డాయి. ఈ 154 మందిలో ఒక్కటి మాత్రమే ముస్లిం సంబంధించిన దళితుడు చంపేసి 153 మంది. ఆ ముస్లింని చంపినప్పుడు మాత్రమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు. రాజా సింగ్ వచ్చిండు, బండి సంజయ్ గారు వచ్చిండు, ఇద్దరు వచ్చారు. కానీ మీ 153 మిగతా వాటిలలో హంతకుల తరపున నిలబడ్డారు. నేను చెప్పలే, మారుతిరావు తరపున నిలబడ్డారు. చివరికి మారుతిరావు కూడా అయిపోయా తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే నా పాయింట్ ఏమిటంటే, రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేటువంటిది బీజేపీ గోతి తవ్వుకుంటుంది. తన గోతిలో తాను పడడానికి సిద్ధం కాబోతుంది. దేశంలో విద్యార్థి యువతరానికి అభిజిత్ దీప్కే ఒక వ్యాఖ్యానం చేశాడు. విద్యార్థి యువతరమ తస్మత్ జాగ్రత్త, హిందూ ముస్లిం పంచాయతీలో కులాల పేరిట జరిగేటువంటి పంచాయతీ ట్రాప్లలో పడకండి అని చెప్పిండు. చాలా క్లారిటీగా చెప్పిండు. అది గనుక జరిగితే మన అసలు బాధలు, మన ఉద్యోగాలు, మన చదువులు, మన వైద్యం, మన దేశ భవిష్యత్తు ఆగమైపోతుంది. దానివల్ల హిందూ ముస్లిం పంచాయతీ జరిగితే ముస్లిం పార్టీకి ఉన్నటువంటి ఎంఐఎంకి లాభం, హిందువుల తరపున నేను పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీకి లాభం అయింది. కానీ దేశంలో విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, ఆదివాసీ గిరిజనులకు కానీ ఇసుమంత ప్రయోజనం జరగదు. జరగకపోగా అట్టడుగు వర్గాలే బలి కాబడతాయి, బలిస్తారు, మనందరినీ బలిస్తారు అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో మీరు 2 రకాల కులాన్ని రద్దు చేయాలని, యాంటీ క్యాస్ట్ ఒకటి, యాంటీ రిజర్వేషన్ ఒకటి, ఈ 2 రకాల ఆలోచనలు మళ్ళీ తెరపైకి వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంలో అంటే మన ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం కొన్ని అంశాలు ప్రస్తావించింది ప్రజల సంక్షేమం కోసం. ఈ సందర్భంలో మీరు చేసే వ్యాఖ్య ఏమిటి? బేసికల్గా ప్రజల మూడును మళ్లించేటువంటి ప్రయత్నాలు విరమించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల కీలకమైనటువంటి సమస్యలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, జయతి ఘోష్ కమిషన్ కానీ, స్వామినాథన్ కమిషన్, ఈ 2 సిఫారసుల్ని దేశంలో 64% ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. దాని మీద చర్చించండి అనేది నేను చెప్పదలుచుకున్నాను.
ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల అట్టడుగు వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో దాని మీదే చర్చించండి. అది మాట్లాడతలేదు బీజేపీ. 33% రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్కి లింక్ పెట్టి దాన్ని పక్కదోవ పట్టించేటువంటి పని చేసింది. ఇప్పుడు స్వతంత్రంగా నేను ఇప్పుడు పెట్టండి, మీరు 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి. 2023 నుంచి కూడా అమలు చేయొచ్చు, అమలు చేయలేకపోయింది. ఇప్పటికైనా 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి దేశంలో. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఇవేవి పట్టవా? రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు ఎక్కడ పొందుతున్నారు? నేను అదే చెప్పేది పాయింట్. 3rd క్లాస్ ఉద్యోగులు, 4th క్లాస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరున్నారు? 100కి 90% మంది దళితులే ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఎవరున్నారు? దళితులే ఉన్నారు. ఆ రిజర్వేషన్ తీసుకుంటారా? అది మురికి కాలువలు తీసుకెళ్ళి. మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరున్నారు? మాన్యువల్ స్కావెంజర్స్ అంటే మీరు చూసారుగా, మూత్రము మలము అంతా దాంట్లోనే ఉంటుంది. ఒక దళితుడు దాంట్లోకి దిగి మొత్తం ఉంటుంది. అది చూస్తుంటే అసలు మనిషి, కొంతమంది అది చూసిన తర్వాత అన్నం తినలేరు. చనిపోయారు కూడా చాలా మంది చనిపోయారు దాంట్లో పోయి పాడైన. బెజవాడ విల్సన్ దాని మీద పెద్ద మూవ్మెంట్ చేసింది దేశం అంతటా. అలాంటి పాత్ర ఎవరు నిర్వహిస్తున్నారు? అది కూడా ఉద్యోగమే కదా. ఏడ వస్తారు చెప్పండి? అటెండర్లు, స్వీపర్లు, వీటిలలో అట్టడుగు వర్గాలు ఉంటున్నాయి. మీరు ఎట్లా మూవ్మెంట్ నడుపుతారు? సుప్రీంకోర్టు రిజర్వ్ ఎవరికైంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తుల స్థానంలో ఎవరు వస్తున్నారు? చట్టసభ రాష్ట్రపతి భవన్లో ఎంతమంది ఉన్నారు? హైకోర్టులో ఎంతమంది ఉన్నారు? కీలకమైనటువంటి అంశాల్లో ఎవరున్నారు? దేశం సంబంధించినటువంటి మౌలిక అంశాలు అంటే దేశం యొక్క కీలకమైనటువంటి వనరులలో ఎవరున్నారు? ఏ రిజర్వేషన్ లేదనుకుంటున్నారుగా. కీలకమైన అంశం ఏంటంటే, నేను 15% నాకు రిజర్వేషన్ వస్తుంది, నేను 22% ఉన్నాను, కానీ 10% ఉన్నోడికి 10% రిజర్వేషన్ వచ్చేటట్టు చేసింది. కానీ ఓపెన్ కేటగిరీ అనేటువంటిది ఒకటి వచ్చింది కదా. ఆ ఓపెన్ కేటగిరీ అనేది అగ్రకులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్. అది మేము దీంట్లో కొట్టుకొని వస్తాం, దాంట్లో మీరు పోతారు. మేము దాంట్లో కొత్త తట్టుకోలేం కదా. మీరు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటున్నారుగా. తీసుకుంటున్న తర్వాత ఎందుకు? ఎందుకంటే రిజర్వేషన్ లొల్లి అనేటువంటిది ప్రధాన స్రవంతిని పక్కదోవ పట్టించేటువంటిది. కానీ ఈ టైంలో మేము దేశానికి చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలు ఏంటి, వాటి మీద దృష్టి పెట్టండి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తినటువంటి ప్రజా డిమాండ్లు, భవిష్యత్తులో వాళ్ళు చేపట్టబోయేటువంటి విద్యార్థి యువజనం యొక్క గర్జనను అడ్డుకొట్ట వేయటానికి, అణిచివేయటానికి సాగిస్తున్నటువంటి కుట్ర, దీని వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఫాసిస్టు, మతోన్మాద శక్తుల యొక్క అండదండలున్నాయి. గతంలో కమండల్ యాత్ర చేసినటువంటి వాళ్ళే, వాళ్ళ వారసులే ఈరోజు రిజర్వేషన్ హఠావో ఆందోళన చేపడుతున్నారు. ఇది దేశానికి చాలా నష్టం జరుగుతుంది. అశాంతిని నెలకొల్పాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలని, మరొక్క మారు ఈ దేశాన్ని అధోగతి పాలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. దీని పట్ల విద్యార్థి యువతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజల యొక్క కీలకమైనటువంటి సమస్యలు, విద్యార్థి యువతరం యొక్క భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. అట్లాంటి వాటిలలో జాయిన్ కావడం ద్వారా మీ కీలకమైన ఉద్యోగాల గురించి మీరు మాట్లాడలేరు, ఉద్యోగాల గురించి మీరు మాట్లాడలేరు, భూమి గురించి మీరు మాట్లాడలేరు, ఇతర సమస్యలు మీరు మాట్లాడలేరు, మీ చదువుల గురించి మీరు మాట్లాడలేరు. అలాంటప్పుడు అందరినీ ట్రాక్ తప్పించి దీంట్లో నెట్టేటువంటి పని జరుగుతుంది. మీరు అప్రమత్తంగా ఉండాలనేది నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మన దేశంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ సమస్య వచ్చినా సరే మీరు ప్రియాంబుల్ను చూసుకోండి అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయం. భారత రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది అదే. ఎవరికైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా పరిష్కారం కావాలనుకున్నప్పుడు మొత్తం జాతి సంక్షేమ దృష్ట్యా మీరు పీఠికను చదవండి అన్నది. ఆ పీఠికలో ఉన్నది సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాల గురించి ఉన్నది. ఇవాళ జరుగుతున్న చర్చ వాటి చుట్టూనే. కాబట్టి పరిష్కరించలేని సమస్యలు కావు, పరిష్కారం దొరికే సమస్యలన్నీ కూడా. అయితే వీటికి విస్తృతమైన ప్రయోజనాలు, దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు వ్యవహరించాలని, ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.